హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితేనండి మన ఛానల్లో ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాము, జాబ్ అప్డేటు. ఈ జాబ్ అప్డేట్లో భాగంగా అయితే ఈ నోటిఫికేషన్ మనకి మిషన్ శక్తి స్కీమ్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. ప్రజెంట్ ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇందులో భాగంగా వచ్చేసరికి అండి డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అనే పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. బట్ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేయండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే వేరే ఉద్యోగం చూసుకుంటే ట్రై చేస్తారు, కానీ దీనికైతే ట్రై చేయరు. అలాగే మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పారామెడికల్ పర్సనల్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ పారామెడిక్స్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారని, లేకపోయినా సరే మీరు ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ విషయానికి వచ్చేవాటికి మినిమం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. మరి దీని యొక్క ఫీ విషయానికి వచ్చేపాటికండి ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే 200 రూపాయలు అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, దీనికి ఎవరైతే ఫీ పే చేయాలనుకుంటున్నారో ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంప్రూవ్మెంట్ ఆఫీసర్ అనే పేరు మీద, తిరుపతి అనే పేరు మీద అయితే మీరు ఒక డీడీ తీయవలసి అయితే ఉంటుందండి. ఇంకా సెక్యూరిటీ గార్డ్ విషయానికి వచ్చేపాటికండి ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 13,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. పారామెడికల్ పర్సనల్ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 19,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారండి. ఇవి కాంట్రాక్ట్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. లోకల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. కాబట్టి తిరుపతిలో లోకల్గా ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశమే చెప్పాలండి. ఈ నోటిఫికేషన్ మనకి స్టార్టింగ్ డేటు 15/4/2025 నుంచి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 30/4/2025 సాయంత్రం 5:30 అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. అలాగే తిరుపతిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి మనకు ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. సో మన మెరిట్ ఆధారంగా, లేదంటే మనకు ఉంటే ఎక్స్పీరియన్స్ ఆధారంగా అయితే ఇస్తారు. మీకు రికమెండేషన్ ఉంటే ఉపయోగించుకోండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. సో ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మన 10th క్లాస్ సర్టిఫికేట్స్, మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ అయితే లోకల్ క్యాండిడేట్కి సంబంధించిన సర్టిఫికేటు, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే ఆ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేయాలండి. మరి అప్లికేషన్ ఫామ్ వచ్చేపాటికి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతిదీ రాయాల్సి అయితే ఉంటుందండి. దీనితో పాటు ఇందాక చెప్పిన సర్టిఫికేట్స్, అలాగే బ్యాంక్ డీడీ అన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మనం పంపించవలసి అయితే ఉంటుందండి. సబ్మిట్ చేయవలసిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంప్రూవ్మెంట్ ఆఫీసర్, తిరుపతి అండి. సో 30వ తారీఖు 4/4/2025 సాయంత్రం 5:30 మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేస్తారు. మీ అప్లికేషన్ సెక్యూర్గా ఉంటుందండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.